మనమైతే ప్రశ్నిస్తాం, నాన్న ఎందుకు ఆయనకు మాత్రం ఇచ్చాడు? ఇస్తే అందరికి ఇవ్వాలి కదా, ఆయనకు మాత్రం ఎందుకు ఇచ్చాడు? చూసి ఒక మాట అంటానండి, ఈ లోక తండ్రి నువ్వు క్వశ్చన్ చేయించామో కానీ పరమ తండ్రి నువ్వు క్వశ్చన్ చేయలేవు. ఎందుకంటే దేవుడు అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చేశాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులను ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరములను ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అందాన్ని ఇచ్చాడు. అవునా కాదా? వాళ్ళే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా చేశాడు? స్టాప్ క్వశ్చనింగ్. నీకు ఇచ్చిన దాంట్లో నేను లెక్క అడుగుతాడు, వాళ్ళకి ఇచ్చిన దాని గురించి నేను లెక్క అడగడం. సో నీకు ఇచ్చిన దాంట్లో దేవుడు ప్రతి ఒక్కరిలో విలువైనది పెట్టాడు. వారికి ఇచ్చింది నీకు అవ్వలేదేమో, నీలో నీకు పెట్టింది ఉంది. నీది నువ్వు గ్రహించుకున్న, వారిది చూసి నాకు అవ్వలేదంటే నీకు కలిగినది నువ్వు పోగొట్టుకుంటున్నావు. అనేక మంది వారి జీవిత అంతానికి గ్రహిస్తారంటే, ఓహో ఇది నాకు ఎప్పుడో వచ్చి కదా, అప్పుడే చేసి ఉండొచ్చుగా. బికాజ్ అందరు చేయలేదని నువ్వు చేయలేదు. చివరికి ఏమైందంటే నీ జీవితంలో నీ విలువని నువ్వు పోగొట్టుకున్నావు.